కారు కాంగ్రెస్ నడుమ కరువు కయ్యం గట్టిగానే నడుస్తుందబ్బా. వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని గులాబీ పార్టోళ్ళు డిసెంబర్లో ఆనలే వడకపాయే, ఈ ఏడాది మొత్తం తక్కువనే పడే. కరువుకు కాంగ్రెస్ కు సంబంధం ఏందని సర్కారోళ్ళు ఆర్పార్ అరుచుకుంటున్నారు. ఆ రాజకీయం అట్లుంటే ఇటు పబ్లిక్ తిప్పలు కూడా చూడాలి కదా, గా పని షురూ చేసిండ్రు. ఎండలు ముద్రవట్టే, నీళ్లు గుంజవట్టే, ఆల్రెడీ ఆడాడ తిప్పలైతేనే ఉంది, ట్యాంకర్లు నడుస్తూనే ఉన్నాయి. రేపు ఇంకింత గోసగావద్దని 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టి 140 కోట్ల రూపాయలు చేతిలో పెట్టింది. పట్నంకెళ్ళి పల్లెదాకా అందరు దూప తీర్చే జిమ్మెదారి ఆళ్లదే అన్నట్టు కలెక్టర్లతో మాట్లాడి ఏడేడ నీళ్ల తిప్పలున్నాయి, ఏడేడ నీళ్ల సౌలతులున్నాయి, ఏడికెళ్లి నీళ్లు దేవొచ్చని చర్చలు చేసి అవసరమైతే ప్రైవేటు బావులు బోర్లు కిరాయి తీసుకొనైనా పబ్లిక్ కు నీళ్లిస్తారట. అంతేకాదు ఎండాకాలం వెళ్లేదాకా అంటే జూలై ఆఖరు దాకా స్పెషల్ ఆఫీసర్లకు సెలవులు సుత క్యాన్సిల్ చేసింది సర్కార్. ఇక హైదరాబాద్ లా బుక్ చేసిన 12 గంటలనే ట్యాంకర్ వచ్చేటట్టు చూస్తారట. ఓ దిక్కు గిట్ల నడుస్తుంటే కుకట్పల్లిలా గీల పనితనం చూడుర్రి. సున్నం చెరువు భూమిలోనే దిమ్మడ బోర్లేసి నీళ్లు మొత్తం గుంజేస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు సార్ పోయి సీజ్ చేపించిండు ప్లాంట్లు. ఒక్కొక్క కాడ 3-4 బోర్లేసుడే కాకుండా షెర్లల సుత బోర్లేసి పైపులతో నీళ్లు గుంజుకొచ్చి అమ్ముతుర్రట. సున్నం చెర్ల కనీసం 100 బోర్లు దాకా ఉంది, ఈడ కూడా 200 బోర్లు దాకా ఉంది. పిచ్చల విడిగా ఈ రకంగా అమ్ముతా ఉంటే అధికారులు పట్టించుకోకపోవడం అనేది బాధాకరం. పర్మిషన్ లేకుండా గింతగణం నీళ్ల దందా వేస్తుంటే ఆఫీసర్లు ఏం చేస్తుర్రో ఎప్పటికెళ్ళో నడుస్తున్నా సార్ ఇప్పుడు ప్రతిపక్షం ఎమ్మెల్యే కాబట్టి చాలా సీరియస్ ఉన్నాడు అన్నట్టు.